ఫ్రెండ్స్, ఒక్క నిమిషం మీ కళ్ళు మూసుకోండి. చిమ్మ చీకటి కదా, ఏమీ కనిపించదు, భయం వేస్తుంది. అలాంటి చీకటిలోనే జీవితాంతం బతకాల్సి వస్తే ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది కదా. కానీ ఒక బిడ్డ అలాంటి చీకటితోనే ఈ భూమి మీదకి వచ్చాడు. పుట్టగానే బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు ఆ తల్లిదండ్రులతో ఏమన్నారో తెలుసా? వీడికి కళ్ళు లేవు, వీడు భూమికి భారం, వీడిని పెంచడం దండగా, ఏదైనా విషం ఇచ్చి చంపేయండి లేదా దిండుతో మొహం మీద అదిమి ఊపిరి ఆపేయండి అని ఉచిత సలహాలు ఇచ్చారు. పుట్టగానే మరణాన్ని ఎదుర్కొన్నాడు ఆ బిడ్డ. కానీ ఆ పిల్లాడే ఈరోజు 100 కోట్ల సామ్రాజ్యాన్ని శాసిస్తున్నాడు. సాక్షాత్తు రతన్ టాటా గారే ఆయన కంపెనీలో పెట్టుబడి పెట్టే స్థాయికి ఎదిగాడు. ఆయనే శ్రీకాంత్ బొల్లా. కళ్ళు లేని ఆయన ప్రపంచం కళ్ళు తెరిపించేలా ఎలా ఎదిగాడు? ఆ అద్భుతమైన ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు తెలుగు లైఫ్ లెసన్స్. వాళ్ళ తల్లిదండ్రులు సమాజం మాట వినలేదు. వీడు మా కొడుకు, వీడిని మేం పెంచుకుంటాం అని గుండెలకు హత్తుకున్నారు. శ్రీకాంత్ పెరిగాడు, కానీ కష్టాలు కూడా అతనితో పాటే పెరిగాయి. ఒక పల్లెటూరిలో అంధుడిగా బతకడం నరకం. పాఠశాలలో తోటి పిల్లలు అతన్ని ఆట పట్టించేవారు. ఎవరూ స్నేహం చేసేవారు కాదు. ఎప్పుడు చివరి బెంచ్ లోనే కూర్చోబెట్టేవారు. ఒరే గుడ్డివాడా అనే పిలుపులే అతనికి ఎక్కువగా వినిపించేవి. అయినా సరే తనకు చూపు లేకపోయినా అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉందని గ్రహించాడు. కసిగా చదివాడు. 10వ తరగతిలో ఏకంగా 90% మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అసలు యుద్ధం 10th తర్వాతే మొదలైంది. అతనికి సైన్స్ గ్రూప్ తీసుకొని ఇంజనీర్ అవ్వాలని కోరిక. కానీ గవర్నమెంట్ కాలేజీ వాళ్ళు మొహం మీదే తలుపులు వేశారు. నువ్వు గుడ్డివాడివి, నీకు కళ్ళు కనిపించవు, నువ్వు డయాగ్రామ్స్ చూడలేవు, ల్యాబ్ లో ప్రయోగాలు చేయలేవు, నీకు సైన్స్ చదివే అర్హత లేదు, ఆర్ట్స్ మాత్రమే తీసుకో అని గెంటేశారు. వేరే ఎవరైనా అయితే నా రాతి ఇంతే అని ఏడుస్తూ ఆర్ట్స్ గ్రూప్ లో చేరేవారు. కానీ శ్రీకాంత్ నాకు అర్హత లేకపోతే ఆ అర్హతను నేనే సృష్టించుకుంటా అని నిర్ణయించుకున్నాడు. ఏకంగా ప్రభుత్వం మీదే కోర్టులో కేసు వేశాడు. ఒక అంధ విద్యార్థి ప్రభుత్వంపై పోరాటం చేయడం అంటే మామూలు విషయం కాదు. 6 నెలలు కోర్టుల చుట్టూ తిరిగాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. చివరికి అతని పట్టుదల చూసి కోర్టు దిగి వచ్చింది. గుడ్డి వాళ్లకు కూడా సైన్స్ చదివే హక్కు ఉంది అని చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అలా ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక అంధ విద్యార్థి సైన్స్ గ్రూప్ లో చేరాడు. కేవలం చేరడమే కాదు, ఇంటర్మీడియట్ లో 98% మార్కులు సాధించి తనను వద్దన్న వ్యవస్థ నోరు మూయించాడు. ఇంటర్ అయ్యాక తన కల అయిన ఇంజనీరింగ్ కోసం ఐఐటి ఎంట్రన్స్ రాయడానికి వెళ్తే మళ్ళీ అదే అవమానం. భారతదేశంలో అందులకు ఐఐటి రాసే అర్హత లేదు, మేము హాల్ టికెట్ ఇవ్వము అని ఇండియాలోని టాప్ కాలేజీలు అతన్ని రిజెక్ట్ చేశాయి. శ్రీకాంత్ కుమిలిపోలేదు. భారతదేశంలోని విద్యా వ్యవస్థకు నేను అవసరం లేకపోతే నాకు ఈ వ్యవస్థ అవసరం లేదు అని అనుకున్నాడు. తన టాలెంట్ ని గుర్తించే చోటు కోసం వెతికాడు. ప్రపంచంలోనే నెంబర్ 1 యూనివర్సిటీ అయిన అమెరికాలోని MIT కి అప్లై చేశాడు. మన దేశం వద్దనుకున్న ఆ రత్నాన్ని MIT గుర్తించి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికింది. MIT చరిత్రలోనే మొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా రికార్డు సృష్టించి అక్కడ కూడా టాపర్ గా నిలిచాడు. అమెరికాలో చదువు పూర్తయ్యాక అక్కడే ఉంటే కోట్లలో జీతం, లగ్జరీ లైఫ్, సెటిల్ అయిపోవచ్చు. కానీ శ్రీకాంత్ మనసులో వేరే ఆలోచన ఉంది. నన్ను వద్దన్న ఈ దేశంలోనే నేను గెలిచి చూపించాలి, నాలాంటి వికలాంగులకు పనికిరాడు అనే ముద్ర పోవాలి అనుకున్నాడు. అమెరికా ఆఫర్లు వదిలేసి ఇండియా వచ్చాడు. హైదరాబాద్ లో బొల్లాంటి ఇండస్ట్రీస్ స్థాపించాడు. అందులో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చాడో తెలుసా? ఎవరైతే సమాజంలో పనికిరారు అని ముద్ర వేయబడ్డారో అటువంటి వికలాంగులకు, చదువు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చాడు. వాళ్లను సొసైటీలో గౌరవంగా బతికేలా చేశాడు. అతని విజన్, అతని కమిట్మెంట్ చూసి సాక్షాత్తు లెజెండ్ రతన్ టాటా గారే స్వయంగా ముందుకు వచ్చి ఆయన కంపెనీలో పెట్టుబడి పెట్టారు. అది శ్రీకాంత్ సాధించిన నిజమైన విజయం. చూసారా ఫ్రెండ్స్, పుట్టినప్పుడు ఎవరైతే చంపేయండి భారం అన్నారో ఈ రోజు వాళ్లే మా ఊరి బిడ్డ, మా దేశ గర్వం అని గొప్పగా చెప్పుకుంటున్నారు. శ్రీకాంత్ బొల్ల ఈ ప్రపంచానికి నిరూపించింది ఒకటే: మనిషికి దృష్టి లేకపోయినా పర్లేదు, కానీ లైఫ్ లో ఒక క్లియర్ విజన్ ఉండాలి. అన్నీ సక్రమంగా ఉన్న మనమే చిన్న సమస్య రాగానే భయపడిపోతాం, సాకులు వెతుకుతాం. ఇకనైనా సాకులు చెప్పడం ఆపేద్దాం. మన దగ్గర ఏది లేదని ఏడవద్దు, ఉన్నదానితోని యుద్ధం చేద్దాం. శ్రీకాంత్ బొల్లా గారి జీవితం మీలో కాన్ఫిడెన్స్ నింపిందా? మీరు కూడా లైఫ్ లో ఏదైనా సాధించగలరు అనే నమ్మకం వచ్చిందా? అయితే కమెంట్స్ లో గట్టిగా కెన్ డూ ఇట్ అని టైప్ చేయండి. ఇలాంటి ఎన్నో పవర్ఫుల్ రియల్ స్టోరీస్ కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్. జై హింద్.